హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది గోదావరి ముచ్చట్లు. నేను మీ గోదావరుడు బాబాయ్. ముందుగా ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి బాబాయ్. అదేంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పేరుపాలెం బీచ్ అని చెప్పి కొన్ని ఫేక్ వీడియోస్ రావడం అనేది జరుగుతుంది బాబాయ్. అది నమ్మి చాలామంది తెలియకుండా నమ్మేస్తున్నారు. అలాగే రీసెంట్గా సంక్రాంతి ఊరు వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చి ఒక లొకేషన్ చూపించాడు. బ్రదర్ ఎక్కడ బ్రదర్ ఏంటని అడిగితే మేము చూసాం, తీరా చూస్తే అది గోవా లొకేషన్ బాబాయ్. అదే అతనికి చెప్పాము ఇది గోవా లొకేషన్ బ్రదర్ అంటే అతను చాలా ఫీల్ అయ్యి హట్ అయిపోయాడు. బట్ ఎనీవేస్, ఎక్కడెక్కడో లొకేషన్లు పెట్టి పేరుపాలెం అని అనాల్సిన అవసరం లేదు బాబాయ్. ఎందుకంటే గోవా, కేరళకు మించిన ఎన్నెన్నో అందమైన లొకేషన్స్ మన పేరుపాలెంలోనే ఉన్నాయి, మీకు చూపిస్తారండి బాబాయ్. మీరు నిజంగా పేరుపాలెం బీచ్ మంచి లొకేషన్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందుగా పెదమైన వాళ్ళ లంక అని రోడ్డు ఉంటుంది బాబాయ్. అటు వచ్చేయండి, స్ట్రైట్కి వెళ్తే పెదమైన వాళ్ళ లంక బీచ్ వస్తుంది. ఇలా రైట్కి తిరిగితే మన పేరుపాలెం బీచ్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది. సో ఇటు కూడా లొకేషన్ చాలా బాగుంటాయి బాబాయ్. సో గుర్తుపెట్టుకోండి, పెదమైన వాళ్ళ లంక రోడ్డు వచ్చి ఇక్కడ నుంచి రైట్ తిరగండి. సో అలా కంటిన్యూస్లీ రోడ్లు అలా వెళ్ళిపోతూ ఉంటాయి బాబాయ్. చుట్టుపక్కలంతా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, లైక్ కొబ్బరి తోటలతోటి చాలా బాగుంటుంది రోడ్డు. కార్స్ కూడా ఈజీగా వెళ్తాయి బాబాయ్, నో ప్రాబ్లం. అండ్ ప్లేస్ కూడా చాలా ప్రైవసీగా ఉంటుంది, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టడాలు ఏమి ఉండవు. లైక్ మీకు కూడా అర్థమై ఉంటుంది కదా. అలా గ్రీనరీని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇంకో రోడ్లు దొరుకుతాయి బాబు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి, అంతే. ఇంకా అలా స్ట్రైట్ వెళ్ళిపోతే అతి తక్కువ దూరంలోనే మన పేరుపాలెం బీచ్ అనేది అద్భుతంగా కనపడుద్ది మనకి. సో ఈ రోడ్లో కూడా చుట్టూ చూసుకుంటే బాబాయ్ ప్రజెంట్ అయితే అప్పుడే పాతని కొబ్బరి మొక్కలు, సరువు తోటలు అవి ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు దీన్ని కూడా. సో ఇక్కడ నుంచి మన పేరుపాలెం బీచ్ లొకేషన్స్ అనేవి బ్యూటిఫుల్గా స్టార్ట్ అవడం జరుగుతుంది బాబాయ్. సో వేరే వేరే దూరంలో ఉన్న వాళ్ళకి లొకేషన్స్ తెలియవు, ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి రోడ్డు. లైక్ బీచ్ పక్కన రోడ్డు, లొకేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లైక్ సినిమాటిక్ ఫీల్ వస్తుంది మీకైతే. అండ్ ఫోటో తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బాబాయ్. సో మీరే చూసేయండి.